హలో ట్రైనీలు, ఈరోజు మనం రంపం బ్లేడ్ యొక్క పదును పెట్టడం మరియు అమర్చడం గురించి నేర్చుకోబోతున్నాం. ఈ వీడియో యొక్క లక్ష్యాలు: ఈ సెషన్ తర్వాత మీరు వీటిని చేయగలరు. 1. రంపము బ్లేడ్కు పదును పెట్టడం మరియు అమర్చడం. ప్రారంభిద్దాం. జాబ్ సీక్వెన్స్. రంపపు బ్లేడ్ను పదును పెట్టడానికి ఇంకా సెట్ చేయడానికి మనం అనుసరించాల్సిన అన్ని స్టెప్స్ను మొదట చూద్దాం. స్టెప్స్ ఏంటంటే టాపింగ్, రీషేపింగ్, సాస్ సెట్టింగ్, సెట్టింగ్, నాచ్డ్ సాస్ సెట్టింగ్, పిల్లర్ సాస్ సెట్టింగ్, షార్పనింగ్. అంశాలతో ఒక్కొక్కటిగా ప్రారంభిద్దాం. టాపింగ్. జాస్లకు రెండు వైపులా వ్యర్థ చెక్క ముక్కను ఉంచడం ద్వారా రంపపు వేయిస్లో రంపాన్ని ఫిక్స్ చేయండి. సా టీత్ పొడవుతో పాటు చక్కటి ఫ్లాట్ ఫైల్ను అమలు చేయడం ద్వారా అన్ని టీత్ని సమం చేయడానికి గాడితో కూడిన చెక్క బ్లాక్లో ఫ్లాట్ను సెట్ చేయండి. ఫైల్ను ఫ్లాట్గా ఉంచాలి మరియు తేలికగా దంతాల పైభాగాల మీద సమం చేయాలి. మేము ఈ అంశంతో పూర్తి చేశాము. ఇప్పుడు తదుపరి అంశానికి వెళ్దాం. రీషేపింగ్. స్లిమ్ టేపర్ ట్రయాంగులర్ సా ఫైల్తో అన్ని టీత్ను వాటి సరియైన పరిమాణానికి ఫైల్ చేయండి. ప్రతి గులెట్కు వ్యతిరేకంగా గట్టిగా నొక్కండి, ఇంకా బ్లేడ్కి అడ్డంగా లంబకోణంలో ఉంచండి. అన్ని టీత్ను ఒకే ఆకారంలో చేయండి. ముందు అంచు టీత్ రేఖకు 70 డిగ్రీల నుండి 80 డిగ్రీల వరకు ఉంటుంది. ఫైలింగ్ అంతటా ఒకే పట్టున కొనసాగించండి. పూర్తి అయిన వైపు టీత్లు ఒకే పాయింట్ను తాకే వరకు మరియు తదుపరి టీత్పై సగం ఫ్లాట్ను ఫైల్ చేసే వరకు ప్రతి గుల్లెట్ను ఫైల్ చేయండి. పునర్రూపకల్పన ప్రక్రియ ముగింపులో టీత్లు ఒకే స్థాయిలో ఇంకా ఆకృతిలో ఉండాలి. మేము ఈ అంశంతో పూర్తి చేశాము. ఇప్పుడు తదుపరి అంశానికి వెళ్దాం. సా సెట్టింగ్. రంపాన్ని అమర్చినప్పుడు బ్లేడ్ను రంపపు బిగింపులో బిగించాలి. టీత్ యొక్క ఒక వరుస సెట్ చేయబడినప్పుడు రంపపు బిగింపులో రివర్స్ చేయబడుతుంది, ఇంకా తరువాత మరొక వరుస వంగి ఉంటుంది. మేము ఈ అంశంతో పూర్తి చేశాము. ఇప్పుడు తదుపరి అంశానికి వెళ్దాం. సెట్టింగ్. ద నాచ్డ్ సా సెట్టింగ్. నాచ్ సెట్టింగ్ ఆపరేషన్ అనేది టీత్ మీద ప్రత్యామ్నాయంగా ఒక వైపు ఇంకా తరువాత మరొక వైపుకు వంగడం. నాచ్ రంపపు సెట్ ఫైలర్ల కంటే ఎక్కువ అభ్యాసాన్ని కోరుతుంది. మేము ఈ అంశంతో పూర్తి చేశాము. ఇప్పుడు తదుపరి అంశానికి వెళ్దాం. పైలర్ సా సెట్. పైలర్లను టీత్ పరిమాణానికి సర్దుబాటు చేయవచ్చు. ప్రతి టీత్ను దాని పొడవులో 3/2 వరకు అదే డిగ్రీ వైపుకు వంచండి. రంపపు సెట్ యొక్క మొత్తం మందం రంపపు మందం కంటే 1.2 రెట్లు ఉండాలి. బ్లేడ్ యొక్క మందం సెట్ బ్లేడ్ మొత్తం వెడల్పు. మేము ఈ అంశంతో పూర్తి చేశాము. ఇప్పుడు తదుపరి అంశానికి వెళ్దాం. షార్పనింగ్. కొద్దిగా రౌండ్ కార్నర్లో ఉన్న టాపర్డ్ ట్రయాంగులర్ సా ఫైల్ని ఎంచుకోండి. రంపపు పాయింట్ వద్ద పదును పెట్టడం ప్రారంభించండి. రంపపు దంతాన్ని 30 డిగ్రీల నుండి 45 డిగ్రీల వరకు షార్ప్ చేయండి. రంపపు టీత్ను ఫైల్ చేస్తున్నప్పుడు ఫైల్ను నిలువుగా మరియు అడ్డంగా 90 డిగ్రీల వద్ద పట్టుకోండి. టీత్ వైపు తేలికగా ఆయిల్ స్టోన్ పాస్ చేయడం ద్వారా ఫైల్ ద్వారా ఉత్పత్తి చేయబడిన బోర్ను తొలగించండి. రంపపు టీత్ను చెక్ చేయండి. మేము ఈ అంశంతో పూర్తి చేశాము. ఒక రంపం బ్లేడ్కు పదును పెట్టడానికి మరియు అమర్చడానికి ఈ దశలను అనుసరించండి. టాపింగ్తో ప్రారంభించండి. రంపంను ఒక వైస్లో భద్రపరచండి మరియు చదునైన ఫైలుతో దంతాలను చదును చేయండి. రీషేపింగ్కు వెళ్ళండి. ఏకరీతి ఆకారం మరియు పరిమాణాన్ని నిర్వహించడానికి త్రిభుజాకార రంపము ఫైలును ఉపయోగించి దంతాలు సమానంగా ఉండే వరకు ప్రతి గుల్లెట్ను ఫైల్ చేయండి. రంపం సెట్టింగ్లో బ్లేడ్ను బిగించండి. ఒక వరుస దంతాలను అమర్చడం, ఆపై మరొక వరుసకు తిప్పడం జరుగుతుంది. సెట్టింగ్లో దంతాలను ప్రత్యామ్నాయంగా వంచడం ద్వారా నాచ్ సెట్టింగ్ చేయండి. ఫైలర్ రంపంను సెట్ దంతాల పరిమాణానికి అనుగుణంగా ఫైలర్లను సర్దుబాటు చేస్తుంది. దంతాలను 3/2 వంతుల పొడవుకు పక్కకు తిప్పండి. చివరిగా పదును పెట్టడంలో టేపర్ త్రిభుజాకార ఫైలును ఉపయోగించండి. 30 నుండి 45 డిగ్రీల వద్ద పదును పెట్టండి. బర్డ్లను తొలగించండి మరియు దంతాలను తనిఖీ చేయండి. ఈ సెషన్లో బోధించిన ప్రతిదాన్ని మీరు అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. మరో వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు ధన్యవాదాలు మరియు గుడ్ బై.